జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జనవరి 28వ తారీఖు వరకు కూడా శశి శుక్ర యోగము గోచారంలో ఏర్పడుతుంది. శని మహారాజు మరియు శుక్ర భగవానుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో ఈ 1 మంత్ ట్రావెల్ చేస్తారు. వీళ్ళిద్దరూ అంటే ప్రతి సంవత్సరం కూడా శుక్రాచార్యుల వారు శనీశ్వరుడు ఉన్న రాశులు ఆయన ఏ రాశుల్లో అన్నా ఉండనండి, ద్వాదశ రాశుల్లో ఒక 1 మంత్ ఆయన ఒక మాసం పాటు వాళ్ళిద్దరూ ఏ రాశిలో అయినా సరే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక నెల ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ విశేషాంశం ఏంటంటే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశి ఆయన స్వస్థాన గతుడై ఉన్నాడు శని మహారాజు. ఇది ఒక విశేషాంశము. అలాగే ఇప్పుడు కుంభరాశిలో నుంచి ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకా మీనరాశిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ శశి శుక్రులు వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు. కానీ మళ్ళీ కుంభరాశిలోకి ఆయన రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది శనైశ్వరుడు. సో ప్రతి సంవత్సరం కుంభరాశిలోకి శుక్రాచార్యుల వారు అయితే వెళ్తూ ఉంటారు. కానీ శనీశ్వరుడితో కూడి ఆయన సంచారము అంటే మళ్ళీ మనం 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ మనం చూడలేం. ఇలాంటి విశిష్టాంశం మళ్ళీ మనం 30 సంవత్సరాల వరకు చూడలేం. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం చూడగలుగుతాము. ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి. ఏం చేతనంటే ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, వృషభ రాశి, తులారాశి. అలాగే ఈ వృషభ రాశి, తులారాశులకి అధిపతి ఎవరంటే శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు కూడా ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, అది మకర కుంభరాశుల వాళ్ళకి. ఈ మకర రాశికి మరియు కుంభరాశికి అధిపతి శని మహారాజు. సో వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు రాజయోగం ఇచ్చుకుంటారు. అంటే శనీశ్వరుడు కనుక తులారాశిలో ఉంటే వాళ్ళకి ఇంకా అంటే తులారాశిలో పుట్టిన వాడికి, వృషభ రాశిలో పుట్టిన వాడికి ఒక్క శనీశ్వరుడు చాలు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. ఆ రాశుల్లో ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే మకర కుంభరాశుల్లో పుట్టిన వాళ్ళకి శుక్రాచార్యుల వారు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. సో ఇది చాలా మంచి కాంబో. అయితే ఇప్పుడు ఈ కాంబో ప్రతి ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ డెఫినెట్గా కొన్ని రాశుల వాళ్ళకి ఎక్స్ట్రా బోనసెస్ ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కొన్ని రాశుల వాళ్ళు ఎవరో మనం ఇప్పుడు చూద్దాము. మొదటగా వృషభ రాశి, తులారాశి, అలాగే మకర రాశి, కుంభరాశి, మీనరాశి. వీళ్ళ 5గురికి కూడా ఇది చాలా మంచి ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జన్మ జాతకంలో కనుక శనీశ్వరుడు మరియు శుక్రుడు వీళ్ళిద్దరు కలిసినా లేదా వీళ్ళిద్దరికి పరివర్తన జరిగినా ఇప్పుడు మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, శనీశ్వరుడు దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఇవి మీరు రన్ అవుతూ ఉన్నా దాంతోపాటు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకవేళ శనీశ్వరుడు శుక్రాచార్యుల వారి మీద దృష్టి పెట్టినా, పరస్పరం వీళ్ళిద్దరూ సమసప్తక దృష్టితో వీక్షిస్తూ ఉన్నా లేదా శనీశ్వరుడు తృతీయ దృష్టితో చూస్తున్నా కూడా అప్పుడు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పారామీటర్స్లో అంటే శనీశ్వరుడు దశ, శుక్ర భగవానుడి దశ, అంతర్దశ భుక్తుల్లో ఉన్నా లేదా వీళ్ళిద్దరు పరస్పర వీక్షణ ఉన్నా, వీళ్ళిద్దరు కలిసి ఉన్న మీ జన్మ జాతకంలో సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ శనీశ్వరుడు ఒక్కళ్ళు అయినా సరే తృతీయ దృష్టితో కావచ్చు, దశమ దృష్టితో కావచ్చు శుక్ర భగవానుడిని మీ జన్మ చక్రంలో వీక్షిస్తూ ఉంటే అప్పుడు మీరు ఏ రాశి అయినా కావచ్చు, అంటే మీరు వృషభ, తుల కాకపోయినా, మకర, కుంభ, మీన రాశులు కాకపోయినా మీకు కూడా ఈ యోగం వర్తిస్తుంది. అంటే చాలా మంచి యోగాన్ని వీళ్ళిద్దరు తెచ్చిపెట్టబోతున్నారు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకునే 5 రాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మిగతా అన్ని రాశుల వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఈ 5 రాశుల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ చక్కగా ఇస్తారు వీళ్ళిద్దరు, ఈ 2 గ్రహాలు కలిసి. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే ఏం మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళిద్దరి కలయికతోటి. కుంభరాశి కాలపురుషుడు కుండలిలో నుంచి లాభరాశి. ఈ లాభరాశి ఏకాదశ స్థానం చాలా విశేషాన్ని సంతరించుకుంటుంది. ఏకాదశ స్థానంలో శని మహారాజు మరియు శుక్రాచార్యుల వారి కలయిక చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది.
ఇది మళ్ళీ మనకి 30 సంవత్సరాల దాకా మనం చూడలేం. వన్స్ ఈ కాంబినేషన్ బ్రేక్ అయిందంటే. ఎందుకంటే శుక్రాచార్యుల వారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనవరి 2025 అంటే 29థ్ నుంచి ఆయన మీన రాశిలోకెళ్ళిపోతాడు. మళ్ళీ మనం ఇలాంటి గ్రహస్థితి చూడాలంటే 30 సంవత్సరాల వరకు వేచి ఉండాలి. సో, ఇప్పుడు ఉన్న ఈ గోచరంలో గ్రహస్థితి మనకి మంచి లబ్ధికరంగా, యోగకరంగా ఉంది. దీన్ని ఒకవేళ ఇప్పుడు మీ జన్మజాతకం బలంగా లేకపోతే దీన్ని ఒడిసి పట్టుకోవడానికి, అలాగే మీ జన్మజాతకం బలంగా ఉన్నా దీన్ని ఇంకా మనం ఇంకా స్థిరపరచుకోవడానికి, ఇంకా వృద్ధిపరచుకోవడానికి, ఇంకా బలపరచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా మనం తెలుసుకుందాము. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి శశి-శుక్ర యోగం ఎలా ఉంది? మనం తెలుసుకున్న రాశిలో మీ రాశి ఒకటి. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శుక్రాచార్యుల వారు. అలాగే మీ మీ రాశాధిపతి అయిన శని మహారాజు వీళ్ళిద్దరూ కలిసే ఈ యోగాన్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. మీలో తెలియని మీకు కొత్త టాలెంట్‌ని మీరు బయటకు తీసుకొచ్చే సమయం. అంటే మీలో ఉన్న సామర్థ్యాలన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. ఎప్పుడైనా సరే మనల్ని మనం తెలుసుకోవడము చాలా ముఖ్యము. మనల్ని మనం తెలుసుకొని మనం దేనికి ఫిట్టో, ఏం చేస్తే మనం సక్సెస్ సాధిస్తామో, అసలు ఎవరు కూడా వాళ్ళ గురించి వాళ్ళకి పూర్తిగా తెలీదండి. అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చెయ్యము. ఇప్పుడు మీకు నేచర్ మీకు అవకాశాన్ని ఇస్తూ ఉంది. ప్రకృతి మాత అవకాశాన్ని ఇస్తుంది. మీలో ఉన్న సామర్థ్యాలన్నీ కూడా చక్కగా వెలికి తోడి వాటన్నిటిని కూడా మీరు చక్కగా ఆచరణలో క్రియారూపంలో ఆచరణలో పెట్టి వీటన్నిటి నుంచి మీరు తద్వారా విజయాన్ని సాధించే శుభ సమయము. ఈ సమయం ఏంటంటే మీకు నిజంగా ఒక అమృత కాలం అనే చెప్పాలి. మీ వాక్కుకి విలువ పెరుగుతుంది. అలాగే మీ వాక్కుకి విలువ పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగుతుంది. మీకున్న సర్కిల్ పెరుగుతుంది. చాలా సంతోషకరమైన సంఘటనలు కొన్ని ఎక్కువగా చూస్తారు మీరు ఈ సమయంలో. మనసుకి ఆనందంగా అనిపిస్తుంది. ప్రత్యేకించి ఆదాయ విషయంలో మీరు కొన్ని మార్పులు జరగబోతున్నాయని మీకు అర్థమవుతుంది. ఈ ట్రాన్సిట్ ఈ గోచారంలో మీకు తెలుస్తుంది. కొన్ని ఆర్థికంగా బలోపేతం కాబోతున్నాం. కొన్ని మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మనకి విజయాన్నిస్తాయి. ఖచ్చితంగా వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి పరిపూర్తిగా కంప్లీట్ అవుతాయి. ఇలాంటి మంచి థాట్ ప్రాసెస్ తోటి మిమ్మల్ని శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కూడా మిమ్మల్ని నడిపించబోతున్నారు. సంతాన విషయంలో చాలా మంచి చక్కటి శుభ సమయం. సంతాన పురోభివృద్ధి చాలా బాగా ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి మీరు చక్కగా బయటపడి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే శుభ సమయం కూడా ఇదని నిస్సందేహంగా చెప్పొచ్చు. అలాగే మీరు ఇదేంటంటే మీలో ఉన్న స్కిల్ సెట్‌ని బయటికి తెచ్చే సమయం ఇది. అమ్మవారు అంటే శుక్రాచార్యుల వారు, శని మహారాజు వీళ్ళిద్దరూ కూడా ఏకకాలంలో మీకు సపోర్ట్ చేస్తూ మీలో ఉన్న స్కిల్స్‌ని బయటికి తీసి తద్వారా మీకు విజయాన్ని చేకూర్చే శుభ సమయము. సో, మీ మీద మీకు అంటే మీరు ఏంటి అనేది కంప్లీట్‌గా ఇన్నర్ డ్రైవ్ చేయడానికి ఇంకా ఎక్కువగా ప్రయత్నించండి. ఎక్కువగా సైలెన్స్‌లో ఉండండి. శనేశ్వరుడు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటూ అంటే ఇన్నర్ సైలెన్స్. బాహ్యంగా సైలెన్స్‌గా ఉండాలి. ఇన్నర్ సైలెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మకర రాశి వాళ్ళకి. ఇన్నర్ సైలెన్స్ ఉంటే మీరు మెయింటైన్ చేయగలిగితే అంతర్గతంగా మీరు నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేస్తే ఈ సమయంలో మీరు దేనికి బాగా పర్ఫెక్ట్ మీరు ఏ ఫీల్డ్ తీసుకుంటే అలాగే దేంట్లో మీకు బాగా లక్ష్మీ అమ్మవారు ఆవిడ పరిపూర్తి పూర్వపుణ్యాన్ని మీకు అందిస్తుందో అది ఇప్పుడు మీకు శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరు కలిసి చూపిస్తారు. ఎందుకంటే శుక్రాచార్యుల వారు మీకు రాజయోగాన్ని ఇవ్వడానికే ఇప్పుడు మనకి కుంభరాశిలో ఉన్నారు. సో, ఈ రాజయోగాన్ని మీరు మిస్ అవ్వకుండా వీటిని తీసుకోవడానికి ప్రయత్నించండి. మంచి లైమ్ లైట్‌లోకి వెళ్ళే సమయం ఇది. ఇది ఒకవేళ మీ జన్మజాతకం అనుకూలంగా లేదనుకోండి, అప్పుడు కూడా మీకొస్తాయి. కానీ పూర్తిగా రాదు. కొంతే ఉంటుంది. 30-40% తీసుకుంటారు. మరి మనం ఇప్పుడు ఎందుకు మనం ఇదంతా తెలుసుకునేది? మనకి లేకపోయినా మనం కొన్ని పరిహార ప్రక్రియలు చేసుకోవడం ద్వారా వాటిని మనం తెచ్చుకోవడము. సో, ఇప్పుడు వాటిని తెచ్చుకునే ప్రయత్నమే ఇది. ఇప్పుడు ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, అది ఉందని ఎవరు అంటే ఏడుస్తూ కూర్చోరు కదా!
చేదుకు సంబంధించి వేపాకు నమలటము, కాకరకాయలు తినడము, కాకరకాయ రసం తాగడము, దీనితోటి తగ్గించుకుంటారు. అంటే అదేంటి, అది ఆరోగ్యం బాగోలేదు కాబట్టి అక్కడ పరిహారం చేసుకుంటారు, దాన్ని తగ్గించుకుంటారు. అలాగే మన జన్మజాతకం బాగోలేకపోతే మరి దానికి కూడా మనం వైద్యం చేయాలి కదా! ఏంటి ఆ వైద్యము? ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారము. ఇది చేసుకుంటే ఇదెందుకు మీరెందుకు మిస్ అవ్వాలి? ఒకవేళ మీ జన్మజాతకం బావుంటే అసలు మీరేం చేయకపోయినా వస్తుంది. మీరు చేశారనుకోండి, మీకు ఇంకా డబుల్ బొనాంజా ఉంటుంది. జన్మజాతకం బాగోలేదే అనుకోండి, అప్పుడు అందరికి వచ్చి మీకు రాకపోతే అలా కాదు కదా! కొంత 30-40% వస్తుంది. అలా కాకుండా మీరు కూడా తీసుకోవడానికి, అందుకే మనకి జ్యోతిష్యం ఉన్నది. పరాశర మహర్షి అందించిన అత్యద్భుతమైన సబ్జెక్ట్ జ్యోతిష్యం. భక్తి శ్రద్ధలతోటి జ్యోతిష్యాన్ని ఉపాసించి చెప్తున్న మాటలివి. వీటిని మీరు చక్కగా ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించండి. నిస్సందేహంగా ఇప్పుడు ఈ యోగం నేను చెప్పినట్టు మళ్ళీ 30 సంవత్సరాల దాకా రాదండోయ్! ఈ నెల వెళ్ళిపోయిందంటే మళ్ళీ 30 సంవత్సరాల దాకా రాదు. బీ కేర్‌ఫుల్, చాలా జాగరూకులై ఈ యోగాన్ని మీరు ఒడిసి పట్టుకోండి. కనీసం ఒక డౌన్ ద లైన్ ఒక 6 ఇయర్స్ దీనికి సంబంధించిన ఫ్రూట్స్ మీరు తీసేసుకోవచ్చు హాయిగా. ఒక చెట్టు పాతేసాము, అది పెరిగిన తర్వాత ప్రతి సంవత్సరం ఫలాలను ఇస్తూ ఉంటుంది. అలాగే మనకి అంటే ఇప్పుడు మీరు నాటే చెట్లు ఎలా ఉంటాయంటే, అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఒక చెట్టు కాకపోతే ఇంకో చెట్టు నుంచి. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ అయిపోతే సీతాఫలాలు, సీతాఫలాల సీజన్ అయిపోతే ఇంకొకటి, ఏదో ఒక వృక్షం మనకి రెడీగా ఉంటుంది ఫలాలను అందించడానికి. అలా డౌన్ ద లైన్ 6 ఇయర్స్ వరకు మీరు మంచి యోగాల్ని గ్రాప్ చేసుకోవడానికి ఇది చాలా ది బెస్ట్ టైం. ఈ టైంని మీరు ఇగ్నోర్ చేయకండి. అలాగే మీరు వివాహితులైతే మీ జీవిత భాగస్వామికి, మీరు ఆడవాళ్ళైతే మీ శ్రీవారికి, మీరు మగవాళ్ళైతే మీ శ్రీమతి గారికి చాలా పర్ఫెక్ట్ టైం ఇది. చాలా మంచి శుభ సమయం ఇది. మంచి యోగాల్ని ఇప్పుడు మనకి శశి-శుక్ర యోగం మీకు కలగజేస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. శశి-శుక్ర యోగము ఇవిచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసాం కదా! ఇప్పుడు మనం అసలు ఒకవేళ మీ జన్మజాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా, అసలు మీకు ఈ యోగం ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ యోగము మంచి ఇంపాక్ట్‌ని, అలాగే మంచి ఫలితాల్ని ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం చేయాల్సిన పరిహారము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన. ఇప్పుడు మీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవింద నామాలు చదువుకోవడం కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కావచ్చు, లేదా పురుష సూక్తం, స్త్రీ సూక్తము, ఇలాంటివి ఏవైనా సరే, లేదు విష్ణు సహస్రనామాలు మీకు చదివే అలవాటు ఉంటే కనుక అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఈ గ్రహస్థితి ఉన్న నెలనాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి ప్రయత్నించిన, లేదా శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని మనసులో జపించుకున్నా. ఎందుకంటే మనకి ఆ శ్లోకంలోనే ఉంది కదా, శ్రీరామ రామ రామ అని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళకి సహస్రనామాలు పఠించిన ఫలితాన్ని నేను ఇస్తున్నాను పార్వతి అనే పరమశివుడే, సాక్షాత్ పరమశివుడే పార్వతి అమ్మవారికి చెప్పి ఉన్నారు కాబట్టి శ్రీరామ రామ రామ అని మనసులో 24 ఇప్పుడు నామ జపం కాబట్టి మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఇది మనం ఖచ్చితంగా ప్రశాంతంగా జపించుకోవచ్చు. మనం బీజాక్షరాలు చేర్చినప్పుడు మనం చూసుకోవాలి మనం ఉన్న ప్రదేశం ఎలా ఉంది, మనం అప్పుడు శుచిగా ఉన్నామా, ఎలా ఉన్నాం, అంతర్బాహ్య శుచి ఉందా లేదా. మంత్ర జపానికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. నామ జపానికి ఎటువంటి నియమాలు ఉండవు. మనం రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా సరే మనం జపించవచ్చు. అందువల్ల శ్రీరామ రామ అని రోజు మననం చేసుకుంటూ ఉంటే, ఇది మామూలుగా కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది. రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీరామ రామ రామ అని ప్రతిరోజు జపిస్తూ ఉంటే కనుక ఇంకా మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ నెలనాళ్ళు అయిపోయిన తర్వాత అది ఇంకా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి మన మనసుకి గట్టిగా ఏదైతే అలవాటు చేస్తామో, మన నాలికకి రిపీటెడ్గా ఏదైతే మనం ఫీడ్ చేస్తూ ఉంటామో, అలవాటు చేస్తూ ఉంటామో, ఇంకా కొంతకాలం మనం అది రెగ్యులర్ ప్రాక్టీస్లో చేస్తూ వెళ్తే తర్వాత మన మనసు ఆటోమేటిక్గా అదే పట్టుకుంటుంది. అలాగే మన నాలుక మనకి తెలియకుండానే శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని జపిస్తూ ఉంటుంది. ఇలాగా మనకి ఇప్పుడున్న ఈ గోచరంలో యోగం ఒడిసి పట్టుకోవడానికి ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం అని మనం వింటూ ఉంటాము. ఇప్పుడు మనకి స్వామి కార్యం అంటే భగవంతుడి పూజ చేసినట్లు అవుతుంది. స్వకార్యం మనకి ఇక్కడ ఉన్న ఈ గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు పరిపూర్తి దీవెనని మనం అందుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకొని పరిపూర్తిగా ఈ యోగాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుని వేడుకుంటూ శ్రీరామ రామ రామ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.